హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అన్షిన్ డైరీ బుక్. ఈరోజు వీడియోలో నేను రక్షమ్మ ఎపిసోడ్ 3 చెప్తున్నాను. రక్ష వాళ్ళు టెంపుల్కి వెళ్తారు. పూజ చేసేటప్పుడు కూడా రక్ష ఉలిక్కి పడుతూ కుల్లిపాట్లు పడుతూనే ఉంటుంది. నిద్ర మత్తే ఉంటుంది ఫుల్గా. అలా డ్రోజీగా ఉంటుంది. అలా సూర్యుడు అప్పుడే ఉదయిస్తాడు. ఆ రేసు రక్ష మొహం మీద పడుతూ ఉంటాయి. రక్ష మాత్రం నిద్రమత్తుతో ఊగుతూ ఉంటుంది ఉలికిపాట్లు పడుతూ. సడన్గా రక్ష వాళ్ళ గ్రాని రక్షు అని అరుస్తుంది. ఆ వాయిస్ విని రక్ష ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూస్తే ఎదురుకుంటా పూజారి గారు ఉంటారు ప్రసాదం ఇస్తూ. రక్ష కొంచెం ఎంబారసింగ్గా స్మైల్ ఇస్తూ చేయి చాపుతుంది. ఆ శాస్త్రి గారి మొహంలో మాత్రం ఏ ఎక్స్ప్రెషన్స్ ఉండవు, న్యూట్రల్గా ఉంటుంది. రక్ష చేతిలో ప్రసాదం పెట్టేసి తను గర్భగుడిలోకి వెళ్ళిపోయి తన పని తను చూసుకుంటారు. చాలా యాటిట్యూడ్ అనుకుంటుంది పూజారిని చూసి. వాళ్ళిద్దరూ అన్ని దేవుళ్ళ దర్శనాలు చేసుకుంటారు. ఆ తర్వాత గ్రాని కూర్చుంటూ ఉంటుంది. వర్సు కూడా రక్ష కూడా వాళ్ళ నాన్నమ్మ పక్కనే కూర్చుంటూ ఉండగా ఎదురుకుంటా ఒక అతను కనిపిస్తాడు గుళ్ళోకి వస్తూ. అతన్ని చూస్తూ ఉంటుంది అలాగా కూర్చోకుండా ఆగిపోయి. ఈ కట్అవుట్ ఎక్కడో చూసినట్టుందే. ఎస్, ఆ బురద ఫేస్ పెగ్ తనే. పర్లేదు, మొహానికి బురద లేకపోతే బాగానే ఉన్నాడు, గుడ్ లుకింగ్. అయినా తనెలా ఉంటే నాకెందుకు? నన్ను రూడ్ అంటాడా? ఉండు చెప్తాను ఈ పని. గ్రాని, నువ్వు ఇక్కడే కూర్చో, నేను ఇప్పుడే వస్తా అని చెప్పి ఫాస్ట్గా పరిగెట్టేస్తుంది తన వెనుక. బ్లూ షర్ట్నా? ఎంత ధైర్యం! నా డ్రెస్ మ్యాచింగ్ కలర్ వేసుకుని రావడానికి. కావాలని వేసుకుని వచ్చుండడులే, ఏదో కోఇన్సిడెంట్ అయి ఉంటుంది కాబట్టి ఈసారికి వదిలేస్తా. ఈలోపు పూజారి తనని చూసి రంగా అని స్మైల్ ఇస్తాడు. ఓహ్, ఈ బురదనేమో రంగనా? రంగా ఒకసారి రక్ష వైపు చూసి వెంటనే కళ్ళు పక్కకు తిప్పేసుకుంటాడు. పూజారితో మాట్లాడుతూ ఉంటాడు. నన్ను చూసి కూడా నెగ్లెక్ట్ చేస్తున్నాడా? పొగ్గరు అనుకుని ఓయ్ అని పిలుస్తుంది. తను అసలు పట్టించుకోడు, పూజారితోనే మాట్లాడుతూ ఉంటాడు. ఓయ్ నిన్నే! కానీ రిషి మాత్రం పూజారితోనే మాట్లాడుతూ ఉంటాడు. వీళ్ళిద్దరికీ ఎంత ధైర్యం! నన్నే అవమానిస్తారా? హౌ డేర్ దే! ఎలా ఉన్నారు అని పూజారిని అడుగుతాడు రంగా. అంతా దేవుడి దయ, బాగానే ఉన్నాను. మరి నువ్వెలా ఉన్నావు రంగా అని అడుగుతారు. ఆ క్వశ్చన్ విని రంగా ఒకసారి రక్ష వైపు చూస్తాడు. ఇప్పటి వరకు బాగానే ఉన్నాను, ఇకపై ఎలా ఉంటానో అనుకుని గొనుక్కుని పూజారి గారి వైపు చూసి బాగున్నా అండి అంటాడు. రిషి అలా గొనుక్కోవడం వసుకి సారీ. రంగా అలా కొనుక్కోవడం రక్షకి వినిపిస్తుంది. రంగా వైపు కొంచెం క్రాస్గా సీరియస్గా చూస్తూ ఉంటుంది. అమ్మ నాన్న పేర్ల మీద అర్చన చేయాలి కదా అంటారు పూజారి. రంగా అన్నట్టు తలూపుతాడు. పూజారి గారు అర్చన చేయడానికి లోపలికి వెళ్ళగానే రక్ష సైలెంట్గా వెళ్ళి రంగా పక్కన నిల్చుంటుంది. మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. రంగా రక్షని చూస్తాడు. రక్ష మాట్లాడదామని నోరు ఓపెన్ చేస్తుంది, అంతే వెంటనే రంగా ఐస్ క్లోజ్ చేసేసి దేవుడి వైపు తిరిగిపోతాడనమాట, దండం పెట్టుకుంటున్నట్టు. నన్నే అవాయిడ్ చేస్తావా? చాలా పెద్ద సాహసం చేస్తున్నావు నువ్వు. హలో అంటూ రంగా షర్ట్ హ్యాండ్ దగ్గర లైట్గా స్క్రాచ్ చేస్తుంది. తను మాత్రం అస్సలు రియాక్ట్ అవ్వడు. సైలెంట్గా దేవుడికి దండం పెట్టుకుంటూనే ఉంటాడు. నేను అమ్మాయిని అయ్యుండి నేను డిస్టర్బ్ చేస్తుంటే తిను అమ్మాయిలాగా దండం పెట్టుకుంటున్నాడు. హే, నాకు చెప్పావు నిన్న ఎవరైనా మాట్లాడుతుంటే వాళ్ళని ఇగ్నోర్ చేయడం కూడా మర్యాద కాదు అంటూ మళ్ళీ గోకుతుంది. అయినా సరే రంగా అస్సలు పట్టించుకోడు. రక్షకి చాలా కోపం వచ్చేస్తుంది. సో తన ఫింగర్ని ఇంకా లోపలికి ప్రెస్ చేద్దామని గుచ్చడానికి ట్రై చేస్తుంది. ఈలోపు రంగా తన ఫింగర్ని గట్టిగా పట్టేసుకుంటాడు. అప్పుడు కళ్ళు తెరిచి రక్ష వైపు తిరిగి చూసి ఏంటి రక్షమ్మ, ఏం కావాలి? రక్ష కళ్ళు పక్కకు తిప్పేసుకుని నీ అటెన్షన్ అనుకుని రంగా తన వేలు పట్టుకునేసరికి లాస్ట్ టైం రంగా ఎలా కనిపించాడో ఒక ఇమేజ్ కనిపిస్తుంది మొత్తం బురదతోటి. సో ఇప్పుడు తనకి బురద లేదనుకోండి, అది కనిపించగానే ఇంకా చిరాకు వచ్చేస్తుంది. ఏదో అసహించుకుంటున్నట్టు ఎక్స్ప్రెషన్స్ పెట్టి నా వేలు వదులుతావా? తను రక్ష వేలు వదిలేసి ఏం మాట్లాడు, సైలెంట్గా అలా చూస్తాడు. ఎనీహౌ నేనేమన్నావు నన్ను అని మధ్యలో ఆగిపోతుంది. రంగా చూపు చూసి ఏదో బెదిరిస్తున్నట్టు చాలా సీరియస్గా చూస్తున్నట్టు అనిపిస్తుంది. నన్ను రూడ్ అంటావా? నాకు మర్యాద తెలియదు అంటావా? నేనేం రూడ్ కాదు అంటుంది. అయినా సరే స్టిల్ అలాగే చూస్తాడు.
లేదు రక్షమ్మ, మీరన్నారు గదా! మీరదే రోడే మీరు. మీకసలు మర్యాద తెలీదు రక్షమ్మ. రక్షకి ఒక పక్క నుంచి నవ్వొస్తది. రోడ్‌ని రోడ్ అన్నాడనేసి. ఇంకో వైపు నుంచి కోపం కూడా వస్తుంది. ఇంకా నన్ను రూడే అంటాడా అనేసి. చాలా పొగరు వీడికి అనుకుని సమాధానం చెప్పేలోపు పూజారి గారు వచ్చేస్తారు. రంగా, నీ పేరెంట్స్ చాలా లక్కీ నీలాంటి కొడుకుని కన్నందుకు అంటూ పూజా సామాన్లు రంగాకిస్తాడు. రంగా జస్ట్ స్మైల్ ఇస్తాడు అంతే. రక్ష వెంటనే ఇలా అంటుంది, ఏంటి ప్రౌడ్‌గా ఫీల్ అవుతారా? ఇంకొకటి తెలుసా, నిన్ననే ఎముకలు విరిచేశాడు. ఇలాంటి వాడిని కన్నందుకు వాళ్ళు సిగ్గుపడతారు అనేసి సడన్‌గా ఆగిపోతుంది. ఏంటి ఇలా మాట్లాడేశాను అనుకుంటుంది. అయినా ఏం పర్లేదులే, నన్ను రూడ్ అన్నందుకు అలాగే ఉంటుంది నాతో పెట్టుకుంటే అనుకుంటుంది. రక్షమ్మ, మీరు తప్పుగా అనుకుంటున్నారు, ఏం మాట్లాడుతున్నారు అని పూజారి అనబోతూ ఉండగా, వదిలేయండి పూజారి గారు, తనకేం తెలియక మాట్లాడుతుంది. ఓ, నిన్న రూడు, ఈరోజు ఇమ్మెచ్యూరునా? ఇది ప్రమోషనా లేక డిమోషనా అని మనసులో అనుకుని, నేనేం ఇమ్మెచ్యూర్ గర్ల్ కాదు అని రక్ష చెప్తూ ఉండగా రంగా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. హే హే నిన్నే ఆగు అంటూ ఉండగా రంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. రక్షకి ఇంకా నోటంటే మాట రాదు, ఏం మాట్లాడాలో, ఏంటి ఇలా చేశాడు అన్నట్టు ఎక్స్ప్రెషన్స్ పెడుతుంది. చిరాకు, అదే ఫ్రస్ట్రేషన్ ఉన్నట్టు. ఇప్పుడు పూజారి ఇలా చెప్తాడు, రక్షమ్మ, తెలుసో తెలియకో ఇందాక అలా మాట్లాడేసావు. ఇంకెప్పుడు తన దగ్గర తన పేరెంట్స్ గురించి అలా మాట్లాడకమ్మా. ఏ, వాళ్ళంత డేంజరస్సా? తను ఆఫ్టర్ ఆల్ ఒక ఫార్మర్. వాళ్ళ పేరెంట్స్ కూడా అదే అయ్యి ఉంటారు. ఆ స్టేటస్, ఐ మీన్ ఆ పూర్ పీపుల్ నాకు ఏ హాని తలపెట్టలేరు అంటుంది. పూజారి గారు తలాడ్డంగా ఒప్పుకొని, కానీ నీ మాటలతో తన్ని ఎంత బాధ పెట్టావో తెలుసా? వాళ్ళు పూరే కావచ్చు, కానీ నీ వల్ల తన కొడుకు బాధపడుతుంటే వాళ్ళు చూస్తూ ఊరుకోరు, నిన్ను నిద్రలో కూడా వదిలిపెట్టరు అంటాడు. ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏమన్నా దయ్యాలా ఏంటి అంటూ కొంచెం మాక్ చేసినట్టు మాట్లాడుతుంది. వావ్ రక్షమ్మ, నువ్వు నిజంగా చాలా ఇంటెలిజెంట్, చాలా తెలివిగా కనిపెట్టావు అని చెప్పేసి పూజారి గారు లోపలికి వెళ్ళిపోతారు. రక్షకి ఏం అర్థం కాదు, ఏమన్నారు అని అడుగుతుంది కొంచెం క్వశ్చన్ మార్క్ ఫేస్ వేసుకుని. ఆ పూజారి లోపలికి వెళ్తూ వెనక్కి తిరిగి, వాళ్ళు ఈ లోకంలో లేరు, చనిపోయారు అంటాడు. రక్ష వెంటనే కళ్ళు పెద్ద చేసుకుని అలా ఉండిపోతుంది షాకింగ్లో. ఉప్స్, అయితే రంగా ఆర్ఫనా అనుకుని రక్ష మొత్తం టెంపుల్ అంతా తిరుగుతుంది రంగా కోసం వెతుకుదామనేసి. ఎక్కడ కనిపించడు. ఈలోపు రక్ష గ్రాని టైం అయిపోతుంది, ఏం చేస్తున్నావు అలా తిరుగుతూ అని చెప్పి బయటకు లాక్కుంటూ తీసుకెళ్ళిపోతుంది. రక్ష రంగతో అలా మాట్లాడినందుకు చాలా బ్యాడ్గా ఫీల్ అవుతుంది. తనకి పేరెంట్స్ లేరా, ఒక అనాథ. పాపం తను ఎన్ని డిఫికల్టీస్ అనుభవిస్తున్నాడో. నేనన్న మాటలకి చాలా హర్ట్ అయి ఉంటాడు. నేను సారీ చెప్పాల్సింది పోయి చాలా రూడ్గా మాట్లాడా. అసలు పేరెంట్స్ లేకపోతే నా లైఫ్ని నేను అసలు కనీసం ఇమాజిన్ కూడా చేసుకోలేను. అలాంటిది ఏదో కొంచెం కోపంలో తన గురించి తన ఫ్యామిలీ గురించి అనరాని మాటలు అనేసా. ఒక్కొక్కసారి నాకు హృదయం అనేదే లేదు అన్నట్టు కఠినంగా మాట్లాడతాను. అది తెలిసి కూడా కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను నా టంగ్ని. అయినా ఇందులో నా తప్పేమీ లేదు, ఎందుకంటే అది నా బ్రెయిన్ ప్రాబ్లం, నా తప్పేమీ లేదు. ఆ తర్వాత ఊర్లో కూడా వెళ్తుంది రంగాన్ని వెతుకుదామని. ఎక్కడా కనిపించడు. గైస్, వీడియో ఎడిటింగ్ చేసిన కాడికి అయిపోతుంది, సో ఇక్కడితో ఆపేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. అండ్ అందరికీ రక్ష బదులు నేను సారీ చెప్తున్నా. రక్ష అనే అమ్మాయి ఒక స్టోరీ క్యారెక్టర్గా మాత్రమే చూడండి, ఎందుకంటే మీరు నేను ఎవరిని ఇమాజిన్ చేసుకుంటున్నామో అందరికీ తెలుసు. సో నేను రియల్ రక్ష గురించి ఇలా మాట్లాడట్లేదు, ప్లీజ్ లీవ్ ఇట్. ఈ ఎపిసోడ్లో ఆ క్యారెక్టర్ ఫార్మర్స్ గురించి చాలా చీప్గా మాట్లాడింది, పూర్ అన్నట్టు. సో అదంతా మీరు హార్ట్కి తీసుకోకండి. అది నేనే చెప్పాను, నేను కూడా ఒక రైతు బిడ్డనే. వాళ్ళు ఉండడం వల్లే కదా మనం ఇంత హెల్తీగా ఉంటున్నాం, మంచి ఫుడ్ తింటున్నాము. సో ప్లీజ్ ఎవరు నన్ను తిట్టుకోకండి, నెగిటివ్ కామెంట్స్ చేయకండి దాని గురించి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. మీకు కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. బాయ్.